నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాజధాని నిర్మాణం అనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దని, ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములవుతున్నట్టే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణ పనులపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు సమీక్షకు హాజరయ్యారు. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో 57,821 కోట్ల విలువైన పనులు సాగుతున్నాయి. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం కూడా అత్యంత వేగవంతంగా జరుగుతోంది. ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసిందనే విషయాలతో పాటు టార్గెట్ ను ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఎంతమంది కార్మికులు పనిచేయాలి, అలాగే ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత మిషనరీ ఉపయోగించాలి, ఎంత ఉపయోగిస్తున్నారు అనే విషయంపైన సమగ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వారం, నెల టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి చేసిన పనులపై తాము పెట్టుకున్న లక్ష్యాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా సింధనూరులో ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన సందడి నెలకొంది. సింధనూరుకు చేరుకున్న మంత్రి లోకేష్ కు వివిధ తెలుగు సంఘాల నాయకులు, అభిమాన సంఘాలు, స్థానిక తెలుగు యువత ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఆర్ఎంఎస్ఏ హై స్కూల్ వద్ద భారీ ఎత్తున ప్రజలు చేరుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జేడీఎస్ నేత వెంకట్రావు నాడగౌడ, అభిషేక్ నాడగౌడ, అలాగే స్థానిక బీజేపీ నాయకులు మరియు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సింధనూరులో సుమారు 10,000 మంది తెలుగువారు భారీ ర్యాలీ నిర్వహించడం విశేషంగా మారింది. గతంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ 53 రోజుల పాటు సింధనూరు, రాయచూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన తెలుగు సంఘాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కుమారస్వామి గారు పక్కన నుంచిన అదృష్టం నాకు ఈ రోజు కలిగింది. ఇక్కడ ఉన్న ఆంధ్రులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడాం. విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. గత పాలకుల వల్ల విశాఖ ఉక్కు అనేక ఇబ్బందులు పడింది, మూతపడే పరిస్థితి వచ్చింది. కానీ నేనుండా మీకు అండగా నిలబడతానని చెప్పిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు కుమారస్వామి గారు. నేను ఎప్పుడు భయపడేవాడిని విశాఖ ఉక్కుకి ఏమవుతుందని. గౌరవ ఎంపీ గారు ఉన్నారు, భరత్ గారు, విశాఖపట్నం ఎంపీ గారు. ఆయనకి ఎప్పుడు చెప్పేవారిని, సార్ నేను ఒక్కసారి ఆయన కన్విన్స్ చేయని. ఒక 10 సార్లు కలిసిన తర్వాత గురువుగారే నాకు ఫోన్ చేసి, బ్రదర్ ఎందుకు కంగారు పడుతున్నావు, విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన గొప్ప వ్యక్తి కుమారస్వామి గారు. అది ఒకటే కాదు, రెండోది ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, భారతదేశంలోని అతి పెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఈరోజు అనకాపల్లికి వచ్చిందంటే దానికి కారణం కూడా కుమారస్వామి గారు. అందుకే ఈ సభాముఖంగా ఇంకో విషయం చెప్పాలనుకున్నా. సార్ మేము మీకు రుణపడి ఉన్నాం. పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓ యూ అ లాట్. సో వీ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. వీ లుక్ ఫార్వర్డ్ టు టేకింగ్ our two great states together forward and develop it, and not only make India proud but in the process make Karnataka and Andhra Pradesh proud. Sir, thank you very much for your support. You've always stood by me personally and you are a great mentor to all of us. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తుందని, వారికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పిస్తే మరింత మెరుగైన సేవలు అందిస్తారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని కొంతమంది ప్రముఖులు సిఎస్ఆర్ నిధుల నుంచి పోలీస్ శాఖకు అందించిన 6 వాహనాలను మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి ఏలూరు పోలీస్ గ్రౌండ్ లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారని అన్నారు. అలాగే గంజాయి నిర్మూలనకు, శాంతి భద్రతల పరిరక్షణకు
పోలీస్ వ్యవస్థ సిబ్బంది నేర స్థలాలకు త్వరితగతిన చేరుకోవడానికి ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయల వాహనాలు కొనుగోలు చేయటకు విధి విధానాలు రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. మరి ఇన్ని వెహికల్స్ వారి మిత్రులందరూ కూడా కలిసి ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, మరి ఏలూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎస్పీ గారు, డిఐజీ గారి నేతృత్వంలో, అదేవిధంగా కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పగలను. ఎందుకంటే స్పీడ్ గురించి మాట్లాడుతున్నారు. నూజివీడులో ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే వాళ్ళు కెమెరాస్ లేకపోతే వాళ్ళకున్న రికార్డ్స్ ఏదైనా కానీ వాళ్ళు దొంగని ఐడెంటిఫై చేయగలిగారు. వెంటనే వెళ్ళి ఆ దొంగ ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులు కాపలా కాశారు. వాడు వచ్చి ఏమన్నాడు తెలుసా, ఏంటి సార్ నాకంటే ముందు మీరే మా ఇంటికి వచ్చేసారు అని చెప్పేసి చెప్తే, అంటే పోలీస్ ఎంత ఫాస్ట్గా. సో వారికి మనం కనుక ఫెసిలిటీస్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే మన పోలీస్ వండర్స్ చేయగలదని చెప్పేసి భావిస్తాను. అంతేకాకుండా లక్నోలో మా దగ్గర నూజివీడులో దొంగతనం చేసి లక్నోలో వెళ్తే అక్కడికి వెళ్ళేది పెద్ద మాఫియా అంట. వాళ్ళు చెప్తుంటే హిందీ సినిమా చూసినట్టు అనిపించింది నాకు. అక్కడి నుంచి కూడా వాళ్ళు పట్టుకొచ్చి రికవరీ చేశారు. పోలీస్ డూయింగ్ ఇస్ ఎక్సలెంట్ జాబ్. వీటితో ఇప్పుడు ఏదైతే ధర్మరాజు గారి మోటివేషన్తో చేశారో తప్పకుండా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్పీ గారితో మాట్లాడి ఏమి చేయాలో చేస్తానికి నా వద్ద నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ధర్మరాజు గారిని ప్రత్యేక అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. తిరుపతి జిల్లా అభివృద్ధికి సంక్షేమ పథకాల అమలుకు అసిస్టెంట్ కలెక్టర్ సందీప్ చేసిన కృషి అభినందనీయమన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుపతి కలెక్టరేట్ లో అసిస్టెంట్ కలెక్టర్ సందీప్ వీడ్కోలు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. విజయవాడకు బదిలీపై వెడుతున్న అసిస్టెంట్ కలెక్టర్ ను వివిధ శాఖల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసిస్టెంట్ కలెక్టర్ గా సందీప్ పారదర్శకమైన పనితీరును కనబరిచారని అభినందించారు. సందీప్ చేపట్టిన ప్రత్యేక ప్రాజెక్టులు ప్రజలకు చేరువైన విధానాన్ని కలెక్టర్ ప్రశంసించారు. ట్రైనింగ్ కలెక్టర్ ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ లాంటిలో ఉంటారు. తర్వాత వెంటనే సంతకానికి వచ్చినామంటే సో యాజ్ ట్రైనింగ్ కలెక్టర్ దే విల్ ఎంజాయ్ ఆల్ ద ఫ్రీడమ్, లిబర్టీ. ఎందుకు అలా చేస్తారంటే జనరల్లీ ఐఏఎస్ లో అలా ఫ్రీడమ్, లిబర్టీ ఇస్తేనే వాళ్ళు ఓపెన్ గా ఏదో నేర్చుకుంటారు, డౌట్స్ అడుగుతారు, తప్పులు చేస్తారు, తప్పులు తెలుసుకుంటారు. లేదంటే సంకలకులు కాబట్టి నోరే తెలిసే ఇది ఉండదు, ఏం నేర్చుకోలేదని ట్రైనింగ్ కలెక్టర్స్ కి జనరలీ వీ గివ్ కంప్లీట్ లిబర్టీ టు మేక్ మిస్టేక్స్ ఉంటుంది. సో ఈ 1 year సందీప్ చాలా అంటే మొన్న కూడా ఒక సందర్భంలో చెప్పాను. సో ఇమీడియట్గా లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి, అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది వాళ్ళతో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. వాళ్ళకి దగ్గరికి వస్తే నమ్మకం ఉండాలి. ఓకే అధికారి దగ్గరికి వచ్చారు చేస్తాడు. కానీ August 15 కల్లా డెఫినెట్లీ విల్ బి సబ్ కలెక్టర్. గవర్నమెంట్ లేదు, హార్డ్లీ 4 months. సో బై August 15 యూ విల్ బి ఇన్ ద డిస్ట్రిక్ట్, సమ్ డిస్ట్రిక్ట్. సో యూ షుడ్ లర్న్ తెలుగు బై దెన్. ఉండేవాడు, డౌన్ టు అర్త్ ఉండేవాడు, విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఐఎస్ ఆఫీసర్. సిన్సియారిటీ అండ్ బీయింగ్ హంబుల్ ఆ ఉంటే మిగతా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో అవి ఆ క్వాలిటీస్ చాలా బాగున్నాయి. సో దట్ డెఫినెట్లీ మేక్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్ ఆఫీసర్. అదేవిధంగా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ గా చేస్తాడు. ఏదైనా నాకు చెప్పిన ఎస్పెషల్లీ నేను దగ్గర నుండి ఇచ్చినవి ఆర్టీహెచ్ చాలా సక్సెస్ఫుల్ గా, ఇన్ఫాక్ట్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఆర్టీహెచ్ ఐ స్పోకుల్లో మన తిరుపతి స్పోక్ ఇస్ కమింగ్ అవుట్ వెరీ వెల్. అంటే రిక్రూట్మెంట్ కానీ దాని సెట్టింగ్ అప్ కానీ దగ్గరుండి పర్యవేక్షణ చేయకుండా లెర్నింగే కాకుండా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి డెసిషన్ మేకింగ్ కూడా ఇచ్చాము. సో హి హస్ డన్ ఇట్ ఎక్సలెంట్లీ. గాడ్ విల్ ఆల్వేస్ బి విత్ యూ త్రూఅవుట్ యువర్ కెరీర్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో. ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ టు వర్క్. తిరుపతి ఇలాంటి మోస్ట్ ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్, డైవర్స్ డిస్ట్రిక్ట్ యూ విల్ నాట్ గెట్ ఇన్ ద స్టేట్. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ.
అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. మరో అధునాతన వైద్య పరికరాలను గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్టింగ్ సిస్టమ్ మరియు అడ్వాన్స్డ్ ట్రాన్స్ఫ్యూజన్ ట్రాన్స్మిసిబుల్ ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ సిస్టమ్ అత్యాధునిక సాంకేతిక వైద్య పరికరాలను మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతిం శాంతా సింగ్ ఈ రోజు ప్రారంభించారు. ఎయిమ్స్ ఆవరణలోని ఐపీడీ బ్లాక్ భవనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ అండ్ హెమోథెరపీ విభాగంలో ఈ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ప్రారంభోత్సవం అనంతరం వైద్య పరికరాల పనితీరును ఎయిమ్స్ డైరెక్టర్ అహంతిం శాంతా సింగ్ ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. Today, in our blood transfusion medicine department, we are introducing the nucleic acid amplification test, known as the NAT testing. This testing is very important for us and is very fortunate for us, and particularly is very good for early detection of the HIV and hepatitis C and hepatitis B also. Usually what we worry is that whenever you get the blood transfusion, we get worried that we may get this HIV or hepatitis C and B may get transmitted from donor to the recipient. So for that we already have testing for ELISA 3rd generation and 4th generation. But still we don't know about window period, how to reduce it. Some people get the HIV, but then he comes to donate the blood during the window period, but sometime by mistake then we can transmit this type of the disease which is preventable. So we are very fortunate to detect window period, that is in the very early stage of the any donor blood which get infected already by the HIV, we can detect it by this machine. We detect in the nucleic acid and amplification, and another thing is that P24 antigen also we can detect it much early stage. So earlier you would have taken long back, it was taken more than 18 days, then it was because of the 4th generation it was reduced to some time, but then now we'll be reducing to that incubation period less than even the 1 day. So that will be this will prevent all those risks of the blood transfusion. So whoever come to here, we are very fortunate that the patient will be very much risk free from the transmitting the infectious like HIV or hepatitis B or hepatitis C. So we have introduced the two machine. So that's why we are very happy to announce it. If we have to purchase outside, it costs somewhere around 3 to 3.5 crore. Currently we got it somewhere around 1.7 crore. And the other machine, the chemiluminescence machine, we got it on chemiluminescence machine అనేది మనకు రియేజెంట్ రెంటల్ బేసిస్లో వచ్చింది. సో దానికి మెషిన్ కోసం కాస్ట్ మనం ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు, రియేజెంట్స్ మనం చూసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ మిషన్ స్పెషల్ ఏంటి, ఎలా పనిచేస్తాయి, ఏంటి వీటి స్పెషల్? మామూలుగా ఏమంటే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ అట్లాంటివి తీసుకున్నారంటే అక్కడ 3rd జనరేషన్ ఎలీజా అనేసి ఉంటుంది. ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఇట్లాంటి వాటిలో ఓన్లీ ర్యాపిడ్ టెస్ట్ అనేసి ఉంటుంది. సో వాటిలో ఏమంటే యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఇవన్నీ డిటెక్ట్ చేస్తాము, కానీ ఆ విండో పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది, 24 రోజులు అట్లా. బట్ 4th జనరేషన్ ఎలీజా వచ్చేసరికి అది తగ్గుతుంది, సమ్వేర్ అరౌండ్ 14-15 డేస్ దగ్గరికి వస్తుంది. బట్ ఈ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్టింగ్ మెషిన్లో ఏమంటే ఈవెన్ ఇన్ఫెక్ట్ అయిన 1-2 డేస్ కంతా కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఎవరైతే రక్తదాతలు ఉంటారో వాళ్ళలో ఏమన్నా HIV, హెపటైటిస్ B, హెపటైటిస్ C ఉందా లేదా అనేసి. సో ఇది చెక్ చేయడం వల్ల మనకు ఒక సెకండ్ టైర్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. అంటే డోనార్ హెల్తీనా కాదా, బ్లడ్ సేఫా కాదా, పేషెంట్కి ఎక్కించబోయే ముందు లాస్ట్ చెక్ అండి. సో పేషెంట్స్ అందరికీ కూడా లెస్ రిస్క్ ఉంటుంది. బాదం పాలు తాగి సుమారు 40 మంది అస్వస్థతకు గురయ్యారని శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే గొండు శంకర్ చెప్పారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో ఇటీవల జరిగిన హటకేశ్వర స్వామి జాతరలో సంచార వాహనం ద్వారా అమ్మకాలు చేసిన బాదం పాలు తాగి వాంతులు, విరోచనాలు, జ్వరం, కడుపులో నొప్పి, కళ్ళు తిరగడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారని అన్నారు.
వీరందరినీ శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో మరియు సింగుపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించి చికిత్స ఇస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సింగుపురం ప్రాథమిక ఆసుపత్రిని సందర్శించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. Within 3 hours, body will show. So now from until it has killed already 24 hours now. 20 hours తర్వాత కేసెస్ తగ్గుతాయా లేకపోతే పెరుగుతాయా? కన్ఫర్మ్ 100%. వేడి నీళ్ళు తాగాలి. నీళ్ళు వల్ల జరగలేదు కదా ఇది. ఇప్పుడు ఎలా ఉంది? కుర్రాళ్ళు ఉన్నారు అందరూ. ఎంతమంది తాగుతారు? రాజమ్మ ఎప్పుడు తాగారు? ఉదయం ఎవరో అనుకోండి ముగ్గురు కలిపి తాగింది చెప్పలేదు చెప్పాలి ఇప్పుడు చెప్పింది ఎందుకు లేదు అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందని, లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు తిరుపతి జిల్లా ప్రిన్సిపల్ జడ్జ్ అరుణ సారిక. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని కోర్టు ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటారు ప్రిన్సిపల్ జడ్జ్. అనంతరం శ్రీకాళహస్తి కోర్టు సముదాయాలను పరిశీలించారు. లోక్ అదాలత్ ద్వారా వందలాది కేసులు పరిష్కారం అయ్యాయని కోర్టు సిబ్బంది ప్రిన్సిపల్ జడ్జ్ దృష్టికి తీసుకువెళ్లగా వారిని ఆమె అభినందించారు. ఇది ఇచ్చారు. బాగు ముందు మాకు 15కి 20 రూమ్ శాంక్షన్ అయితే వద్దు మాకు ఉపయోగపడుతుంది. 170 పెట్టారు మేడం. దాంట్లో లైబ్రరీకి లైబ్రరీ ఒకటి పెట్టారు. లేదు మాకు పర్మిషన్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో విద్యా వ్యవస్థపై కీలక చర్చ నెలకొంది. భావితరాలకు నాణ్యమైన విద్య అందించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జెడ్పీటీసీ మూలగొండ్ల కృష్ణకుమారి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2007-8 సంవత్సరాల్లో తంగెడ గ్రామంలో స్థాపించబడిన భవ్య సిమెంట్ కర్మాగారం నిర్మాణ సమయంలో ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల నుంచి భూములు కొనుగోలు చేసే సమయంలో మంచి విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీ ప్రకారం విద్యార్థుల కోసం డిఏవి ఆధ్వర్యంలో సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా విద్యాభ్యాసం కొనసాగుతోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైతే మాటిచ్చారో ఆ మాటిచ్చిన ప్రకారంగా యాజమాన్యం డిఏ పబ్లిక్ స్కూల్గా తీసుకొచ్చి సెంట్రల్ సిలబస్ మీద ఇప్పుడు దాకా కూడా 2008 నుంచి 2007-2008 నుంచి కూడా ఇప్పుడు దాకా స్టూడెంట్స్కి పిల్లగాళ్ళకి చదువు చెప్పడం జరుగుతుంది. మినిమం ఫీజులు తీసుకుంటూ కూడా అదేవిధంగా ఈరోజు ఏదైతే యాజమాన్యం మారిందో, చిట్నాడు యాజమాన్యానికి వచ్చిందో, ఈరోజు చెప్పా పెట్టకుండా వాళ్ళు సిలబస్ మార్చేసి ఇంకొక స్టేట్ సిలబస్గా తీసుకురావటం జరుగుతుందని నిన్న తల్లిదండ్రులకు అందరికి కూడా మీటింగ్ పెట్టి లెటర్లు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తల్లిదండ్రులు స్టూడెంట్స్ కూడా మొత్తం గగ్గోలు పెట్టుకొని గోల పెట్టుకుంటూ రోజు 2 రోజుల మించి అర్థనాదాలు వినిపిస్తున్నా ఉన్నారు స్కూల్ దగ్గర. యాజమాన్యం చొరవ తీసుకొని ఏదైతే
ఇప్పటిదాకా చదువుతున్నారో ఆ చదువుని కొనసాగించాలి. అదేవిధంగా మళ్ళీ సెంట్రల్ సిలబస్ తీసేసి స్టేట్ సిలబస్ అనేది తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హై ఎడ్యుకేషన్కి పోవాల్సింది పోయినిచ్చి మళ్ళీ లో ఎడ్యుకేషన్కి రావటం అనేది చాలా ఇంతగా ఉంది. దీన్ని గమనించుకొని అదేవిధంగా గౌరవనీయులైన ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎర్రపనేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విద్యావేత్త అయిన యూనివర్సిటీలు ఉన్న విద్యని పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, అదేవిధంగా ఎంపీ గారు శ్రీ లావకృష్ణదేవరాయలు గారు కూడా చొరవ తీసుకొని ఏదైతే డిఏ పబ్లిక్ స్కూలు తీసేయకుండా అదే కంటిన్యూ చేసే విధంగా మీరు చొరవ తీసుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నారు. అభివృద్ధి అంటే ముందు పిల్లల భవిష్యత్తు, పిల్లలు చదువుకున్న తర్వాతనే మన ఏరియా కూడా పూర్తిగా అభివృద్ధి చెందుద్ది. కానీ ఇక చదువు లేకుండా ఏది అభివృద్ధి చెందలేరు. ఉంది కాబట్టి విద్యావేత్త అయిన మన ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఖచ్చితంగా దీన్ని ఇద్దరు శాసనసభ్యులు కలిసి చొరవ తీసుకొని అదేవిధంగా యాజమాన్యాన్ని ఒత్తిడి తీసుకొచ్చి ఈ పబ్లిక్ స్కూల్ని డిఏ పబ్లిక్ స్కూల్ మార్చకుండా తల్లిదండ్రులకి స్టూడెంట్స్కి న్యాయం చేయాలి. లేని పక్షంలో స్టూడెంట్స్ ఎంతో ఇబ్బంది పడతారు. ఎందుకంటే గత ఎల్కేజీ నుంచి కూడా డిఏ పబ్లిక్ స్కూల్ చదువుకుంటా ఈరోజు 10th క్లాస్ వరకు వచ్చారు. 10th క్లాస్ అంటే ఈ సంవత్సరం అయిపోయింది. మళ్ళీ 9th వాళ్ళు 10th రావాలి. ఈ విధంగా యాజమాన్యం మారటం మంచి పద్ధతి కాదు. యాజమాన్యానికి యాజమాన్యం మీద గట్టి చర్యలు తీసుకొని తగు న్యాయం చేయాలి స్టూడెంట్స్కి. అదేవిధంగా మరొక్క తడవ మన శాసనసభ్యులు ఎర్రపనేని శ్రీనివాసరావు గారికి మేము ఇదే గౌరవనీయులైన ఎంపీ గారికి మీ ఇద్దరికి కూడా మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. దీని కనుక చొరవ తీసుకొని ఆపకపోతే తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ బాగా ఇబ్బంది పడతారు. రేపు దీన్ని రాబోయే విధంగా ఆ బాధ్యత మీరు ఆ తప్పుని మీ మీద వేసుకొని మీరు మోయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆ పరిస్థితి రాకుండా ఆ స్టూడెంట్స్కి ఇప్పుడే మీరు న్యాయం చేయాలని కూడా కోరుకుంటూ మరొక్క తడవ మన శాసనసభ్యులకి ఎంపీ గారికి మనవి చేస్తున్నాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని దేవుని కడపలో వారు పూజలు నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ భాషా ఆధ్వర్యంలో మాజీ మేయర్లు పాక సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీటీడీ పవిత్రతను, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా బిఆర్ నాయుడు వ్యవహరిస్తున్నారని ఆరోపించిన నేతలు ఆయనకు సద్బుద్ధి కలగాలని పూజలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి కేవలం మన రాష్ట్రమే కాకుండా దేశమే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. కోట్లాది మంది భక్తులు మరి ప్రతి రోజు ప్రతి సందర్భం కూడా ఆయన దర్శించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. మరి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తూ మరి ఒక నీచుడిని కీచకుడిని మరి ఆ దేవస్థానం యొక్క చైర్మన్ని చేయడము మరి ఈరోజు మనమందరం చూసాం. అనేక మాధ్యమాల్లో మనం చూసాం ఆయన చేసిన రాసలీలలు బహిర్గతం కావడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా మేము ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆయనకు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ ఆ చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నాడో ఆయన మాట్లాడతాడు, నాకు ఇది ఒక పదవే అని చెప్పి మాట్లాడతాడు. నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి, నేను కోట్లాది రూపాయల వ్యాపారాలు చేసుకునేవాడిని, అవన్నీ కూడా వదిలేసి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే తిరుమల యొక్క ప్రతిష్టను ప్రతి సందర్భంలో కూడా ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా తిరుమల యొక్క ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కడప జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పులివెందుల అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన దొంగల ముఠా బస్సుల్లో ప్రయాణికుల బ్యాగులు లిఫ్ట్ చేయటం, ఇళ్లలో చోరీలు చేయటం, అలాగే హాస్పిటళ్లలో నిద్రిస్తున్న రోగులు, వారి బంధువుల పర్సులు దొంగిలించడం వంటి నేరాలకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 80 లక్షలకు పైగా విలువైన చోరీ సొత్తు రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 41 లక్షలకు పైగా నగదు, బంగారం,
వెండి ఆభరణాలు ఉన్నాయి. అదేవిధంగా నిందితులు ఉపయోగించిన మారుతి స్విఫ్ట్ కారు, స్కూటీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కడపతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా ఈ ముఠా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. రూటీన్ క్రైమ్ రివ్యూలో, ఈవెన్ స్టేట్ లెవెల్ క్రైమ్ రివ్యూలో కూడా మీకు ఐడియా ఉంటుంది. కడపలో కొంచెం 2025లో ప్రాపర్టీ క్రైమ్స్ కొన్ని ఎక్కువైంది. ఆ ఇన్ఫర్మేషన్ క్రైమ్ అనాలిసిస్ చేస్తే బయటకు వచ్చింది. ఆ ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి స్పెసిఫికలీగా ఒక స్పెషల్ స్ట్రాటజీ కడప పోలీస్ ప్రిపేర్ చేశారు. ప్రాపర్టీ అఫెండర్స్కి అంతా డిజిటలీ మ్యాపింగ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ అఫెండర్స్ గురించి ఆల్ సబ్ డివిజన్ లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో ఆల్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టి ఈవెన్ సిసిఎస్ యూనిట్ ఒక స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఒకే ఉద్దేశం అంటే కడప జిల్లాలో ప్రాపర్టీ ఆఫెన్సెస్ తగ్గించాలి, ప్రాపర్టీ ఆఫెన్సెస్ దొంగ వాళ్ళకి జీరో తీసుకురావాలి. దీనికి ఆల్ కడప జిల్లా ఆఫీసర్స్ చాలా కష్టపడి పనిచేశారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా కడప జిల్లాలో తగ్గిపోతున్నాయి. సో వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నాకు మీకు ఇవ్వాల్సిందే. ఆ ఒక డ్రైవ్లో పార్ట్ ఆఫ్ ద డ్రైవ్ ఈరోజు ఈ పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఒక మంచి డిటెక్షన్, మల్టిపల్ ప్రాపర్టీ ఆఫెన్సెస్కి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపి పులివెందుల మురళి గారు అండ్ ఇన్స్పెక్టర్ పులివెందుల శ్రీరామ్ గారు. సో ఈ డిటెక్షన్ సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఒకటి హౌస్ బర్గ్లరీ, హౌస్ బ్రేకింగ్ కేస్. సెకండ్, ఈ హాస్పిటల్ దొంగతనం, కొంతమంది పేషెంట్ నిద్రపోతే వీళ్ళ దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం, బ్యాగ్ లిఫ్టింగ్. అండ్ థర్డ్ అయితే బ్యాగ్ లిఫ్టింగ్, ఏదైనా బస్లో కానీ ఆర్ హాస్పిటల్లో కానీ ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో కానీ బ్యాగ్ లిఫ్టింగ్ చేయడం. సో ఈ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫెన్సెస్కి పులివెందులలో డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో క్రైమ్ నంబర్ 37/26లో ఈ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపిఓ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేశాము. ఇన్స్పెక్టర్ శ్రీరామ్ గారు ఇనిషియేటివ్ తీసుకుని అండ్ పులివెందుల ఆల్ స్టాఫ్ ఇనిషియేటివ్ తీసుకుని దిస్ డిటెక్షన్ జరిగింది. దీంట్లో మీరు చూస్తే 6 అక్యూస్కి మనం అరెస్ట్ చేసాం. ఈ 6 కూడా సీజన్డ్ ఆఫెండర్స్, ఇంతకుముందే కేసెస్ ఉన్నాయి. 14 ప్రయర్ ఆఫెన్సెస్ వీళ్ళ మీద ఆల్రెడీ రిజిస్టర్ ఉన్నాయి. ఆ 14 ప్రయర్ ఆఫెన్సెస్లో కడప, నెల్లూరు, ఈవెన్ కడపలో కూడా వేరే వేరే సబ్ డివిజన్స్లో, ఈవెన్ కర్ణాటక, తమిళనాడు కూడా వీళ్ళు ఆఫెన్స్ చేసి ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళ మీద కేసెస్ నడుస్తున్నాయి. ఇన్ పార్ట్ ఆఫ్ దిస్ ఆఫెన్స్ మనమే టోటల్ 80 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 80 lakhs వర్త్ ప్రాపర్టీ విక్టిమ్స్కి మనమే రిటర్న్ చేస్తున్నాము. దీంట్లో గోల్డ్ 215.5 grams వర్త్ 37,35,000 గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సిల్వర్ 544 grams వర్త్ 1,32,000 అండ్ 41,34,500 రూపీస్ ఇన్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 మారుతి స్విఫ్ట్ వెహికల్ అండ్ 1 స్కూటీ వెహికల్ కూడా రికవర్ చేయడం జరిగింది. అందరి అక్యూస్కి ఈరోజు పులివెందులలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళకి రిమాండ్ పంపిస్తున్నాం. సో ఇది చూస్తే మీరు 80 lakhs రికవరీ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ డిటెక్షన్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇన్ కడప జిల్లా. సో ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై హార్ట్ఫెల్ కాంగ్రాచులేషన్స్ టు ఎస్డిపిఓ పులివెందుల అండ్ ఇన్స్పెక్టర్ పులివెందుల అండ్ ఎంటైర్ టీమ్. రాజంపేట మండలం ఆకేపాడులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేటలో శనివారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాజంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణుల నిరసన తెలిపారు. ఆకేపాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి వెంటనే తొలగించి టీటీడీ పవిత్రతను కాపాడాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అనే వ్యక్తి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండడానికి అనర్హుడు. ఇటువంటి పనులు చేస్తూ మన హిందూ సాంప్రదాయాల్ని కాలరాస్తున్నాడు. అదే మాదిరి అతను స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోవాలా. రాష్ట్రం అంతా బొగ్గం అంటున్నది అతని మీద. ఈ మాదిరి వెంకటేశ్వర స్వామి గారు ఉంటూ ఇటు చేయడం చాలా తప్పు. అది ప్రభుత్వం వెంటనే ఇతన్ని సస్పెండ్ చేసేయాలా, తీసేసి పంపించేసి మంచి సాంప్రదాయమైన వ్యక్తిని
టీడీడీ బోర్డు చైర్మన్గా ఎన్నుకోవాలని, అదే మాదిరి ఈ బిఎన్ నాయుడిని కఠినంగా శిక్షియాలి. అసలు ఇటువంటి పనులు చేస్తా ఈ బిఎన్ నాయుడు అటోడు ఆ ఉన్నతమైన స్థానంలో కూర్చొని వెంకటేశ్వర స్వామిని ఈ మాదిరి ఉండి ఇటు చేస్తూ ఉంటాడు. కాబట్టి కఠినమైన శిక్షలు కూడా విధియాలి బిఎన్ నాయుడికి. జీవితంలో ఎప్పుడు అతను మళ్ళీ ఈ మాదిరి ప్రవర్తించకూడదు. అందువల్ల స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, లేదా ప్రభుత్వం కఠినంగా ఇతన్ని పంపించి కఠినమైన పనిష్మెంట్ కూడా ఇవ్వాలని కోరుతున్నాను. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును బర్తరఫ్ చేయాలని కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజులరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పిలుపు మేరకు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజులరెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరారు. వెంకటేశ్వర స్వామి భక్తుని అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని బర్తరఫ్ చేయాలని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాంతియుతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేయాలని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ టెంకాయలు కొట్టి ఆ భగవంతుని చంద్రబాబు నాయుడు గారికి మరియు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి కోరుకునే క్రమంలో ఈరోజు మేము అక్కడికి బయలుదేరడం జరిగింది. ఎక్కడికక్కడికి మా కార్యకర్తలను కావచ్చు, మా లీడర్లను కావచ్చు, మమ్మల్ని గుడికి కూడా పోయి పూజ కూడా చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ వస్తున్నారు. ఇది ఇక్కడే కాదు, రాష్ట్రంలో అంతా కూడా హౌస్ అరెస్ట్ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపైన చేస్తున్నటువంటి దాడులు అన్నీ ఇవి కాదు. మామూలుగా మనం అందరం గుడికి ఎందుకు వెళ్తాము? ఒక భక్తి భావనతో, లేకపోతే మనం ముక్కులు తీర్చుకోవాలన్నా, లేకపోతే మనకు ప్రశాంతత కావాలన్నా మనం అందరం కూడా గుళ్ళకు పోతాం. కానీ కూటమి ప్రభుత్వంలో గుళ్ళకు పోవాలంటే భయపెట్టే పరిస్థితి. ఎందుకంటే గుళ్ళపైన దాడులు, పూజారులపైన దాడులు, విగ్రహాలు ధ్వంసం చేసే కార్యక్రమాలు కూడా మనం చూసాము. అదే కాకపోకుండా కుండీ కానుకల్లో డబ్బులు ఎత్తేస్తారు తిరుమలలో. తర్వాత బంగారు బిస్కెట్ కూడా ఒక అతను కూడా ఎత్తేసినాడు. అయినా కానీ అతన్ని పట్టుకొని మళ్ళీ బెయిల్ పైన వదిలేసినారు. టీడీడీలోనే జరిగింది ఇదంతా తిరుమలలో. ఇదే కాకుండా ఎన్నో చోట్ల అంటే గోడలు కూలిపోవచ్చు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు. అంటే ఇక్కడ సింహాచలంలో అయితే గోడలు కూలి 7 మంది చనిపోయారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లో టికెట్ల కలెక్షన్ కోసం క్యూ లైన్లో నిలబడి 6 మంది చనిపోవడం జరిగింది. ఇంకో చోట 9 మంది చనిపోవడం జరిగింది. శ్రీశైలంలో భక్తులపైన లాఠీ చార్జ్. శ్రీకూర్మంలో తాబేలు అనేది వెంకటేశ్వర స్వామి రూపం అంటారు. కానీ ఆ కొలను ఏదైతే క్లీనింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల తాబేళ్ళన్నీ చచ్చిపోతున్నాయి. సో కూటమి ప్రభుత్వం గుళ్ళపైన కట్టినటువంటి కక్ష ఇది. సో దీని ద్వారానే ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తర్వాత భక్తులు కూడా గుళ్ళకు పోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఎక్కడ దాడి జరుగుతుందో, ఏం జరుగుతుందో, లేకపోతే ఎక్కడ గోడలు గుల్తాయో, లేకపోతే ఎక్కడ తొక్కిసినట్టు జరుగుతుందో అనే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు భక్తులందరూ అని చెప్పి తెలియజేసుకుంటూ, టీటీడీ వంటి పవిత్ర ప్రదేశంలో దేవునిపై భక్తి, విశ్వాసం, విలువలు ఉన్న వ్యక్తులను టీటీడీ చైర్మన్ గా నియమించాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. వైసీపీ కార్యాలయం నుంచి నారాపుర వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు ఈ నిరసన కార్యక్రమం సాగింది. బిఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్న చైర్మన్ బిఆర్ నాయుడును వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. బిఆర్ నాయుడు ప్రవర్తనతో తిరుమల తిరుపతి పవిత్రత దెబ్బతింటుందని ఆరోపించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ విశిష్టతను పెంచే బాధ్యత ప్రజలపై, ముఖ్యంగా టీటీడీ చైర్మన్ పై ఉంటుందన్నారు. దేవాలయ ప్రాంగణంలో అడుగు పెడితే ఒక పవిత్రమైన స్థలంగా, ఒక మంచి ఆలోచన, మంచి భావాలు కలిగే విధంగా, వారి నమ్మకాలన్నీ కూడా భగవంతుడు ఆశీర్వదించి మంచి చేస్తాడనే ఆలోచన కలిగే విధంగా ఆలయ యొక్క పవిత్రతను కాపాడాలంటే ఆలయానికి ఉన్నటువంటి ఒక ట్రస్ట్ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తులు గాని, దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్, బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ గాని, ప్రతి ఒక్కరు కూడా ఆలయంలో పనిచేసే వాళ్ళు గాని ఆ పోస్టుకు అర్హత కావాలంటే దేవుడి మీద నమ్మకం ఉండాలి, సేవ చేయాలనే ఆలోచన భావం కలగాల. అలాంటి వ్యక్తులు బాధ్యత కలిగినటువంటి టీటీడీ చైర్మన్ గా గాని, మెంబర్లుగా గాని ఉంటే ఇంకా ఆలయ ప్రతిష్ట పెరుగుతుంది. కానీ ఈ రోజు ఉన్నటువంటి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి
వాళ్ళ మీద ఈరోజు ముఖ్యంగా చైర్మన్ మీద ఎవరు ఆరోపణలు చేయట్లేదు. ఈరోజు ఆయన వ్యక్తిగత జీవితం నా ఇష్టమని అనుకోవచ్చు. వ్యక్తిగత జీవితం నీ ఇష్టమైనప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో పవిత్రమైనటువంటి ఆలయానికి చైర్మన్ గా నువ్వు ఉండకూడదు. ఒక పవిత్రమైన స్థలంలో నీ ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా విధంగా నీ నిజ జీవితం అంతా కూడా ఈరోజు మీడియాలో చూసాం. బాధితులు కూడా చైర్మన్ గురించి చెప్పిన పరిస్థితులు చూసాం. అవన్నీ చూసిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన భాష ఒక్కటి మీరు గమనించండి. నాకేం పని లేదనుకుంటున్నారా? నాకు పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, నాకేం పని లేక ఇక్కడికి వచ్చినారా? ఇది లేకపోతే నాకేమి మొరగదనుకున్నారా అన్నట్టు ఇది ఏదో పెద్దగా ఆయనకు బలవంతంగా ఇన్ని కోట్ల మంది ప్రజలందరూ కూడా బలవంతంగా ఆయన మీద భారం పెట్టేట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తప్ప ఇంకెవరు దిక్కు లేనట్టు, నేను తప్ప మీకు ఎవరు దిక్కు లేనట్టు ఇన్ని కోట్ల మంది ప్రజలు కూటమి నాయకులు ఆయనకి ఏదో బలవంతంగా ఇచ్చినట్టుంది పోస్టు. ఆయన ఇష్టంగా తీసుకున్నట్టు లేడు, ఒక పవిత్రంగా భావించట్లే, సేవ చేయాలనే ఆలోచన లేదు. ఇది అశ్లీల చిత్రాలు చూసాం, మహిళలతో ఉన్నటువంటి చిత్రాలు. ఆయన మాట్లాడే భాష భగవద్గీతలో చూస్తే ఏమీ లేదంటాడు. పవిత్రమైన గ్రంథంగా భావిస్తూ మన భగవద్గీతను ఎంతో పవిత్రంగా మనం చూస్తే దాంట్లో ఏముందని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బుక్ లో ప్రింట్ చేశారు, అనవసరంగా చేసినారని చెప్పి భగవద్గీతను విమర్శిస్తున్నారు. అరే ఆయనకి ఏమన్నా ఒక్క అర్హత ఉందా? ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన నిజ జీవితంలో గాని దేవాలయం మీద దేవుని మీద ఏ మాత్రం కూడా నమ్మకం విశ్వాసం అనేవి లేవు. కాబట్టి ఆ విలువలు లేని జీవితంలో విలువలు పాటించని వ్యక్తులను ఆలయంలో ముఖ్యమైన బాధ్యతలతో పెడితే ఆయన ఏం చూస్తాడు? భక్తుల సౌకర్యాలు ఆయన చూస్తాడు, పవిత్రత ఏం కాపాడతాడు? ఆయన మాట్లాడే మాటలు వింటే అందరికి కూడా అసహ్యం వేస్తా ఉంది. టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉంటూ అనుచిత చర్యలకు పాల్పడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని నిరసన కార్యక్రమాలకు ప్రయత్నించిన 5 మంది వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉంటూ అనుచిత చర్యలకు పాల్పడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని శనివారం నిరసన కార్యక్రమాలకు ప్రయత్నించిన 5 మంది వైసీపీ నేతలను కడప జిల్లా రాజంపేటలో రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుచిత చర్యలకు పాల్పడిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని వైసీపీ అధిష్టానం పిలుపిచ్చారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అనుచరులు, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త బోయినపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద పూజలు చేసి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిని ఈరోజు పార్టీ పిలుపు మేరకు బిఆర్ నాయుడు పైన అతను చేసిన నీచమైన పనికి నిరసనగా అతన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఈరోజు మా పార్టీ తరఫున మేము నిరసన దీక్ష వెంకటేశ్వర స్వామి గుడి కాడ పోయి చేయాలనుకుంటే మమ్మల్ని పోలీసు వారు అట్లా చేయకూడదని చెప్పి నిర్బంధించి స్టేషన్కి తీసుకొచ్చారు. అటువంటి వ్యక్తిని తిరుమల దేవస్థానంగా పెట్టడం ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడుకి సిగ్గుచేటు. అతను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలి. ఉన్న మంచి వ్యక్తిని ఇటువంటి పనులు చెడ్డ పనులు చేసేవాళ్ళు దానికి అర్హులు కాదు. పేరు డి భాస్కర్ రాజు, రాజంపేట రూరల్ మండల కన్వీనర్. మేము మా పార్టీ పిలుపు మేరకు రాజంపేట నియోజకవర్గంలో తాళ్లపాక ఆర్చి దగ్గర వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేము శాంతియుతంగా బిఆర్ నాయుడు చేసే అరాచకాలపైన నిరసన తెలియజేయాలని మేము అనుకుంటే ప్రభుత్వం పోలీసు వారి ద్వారా మమ్మల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది మాత్రం చాలా ఖండించదగ్గ విషయము. ఇలాంటి అరాచకాలు ప్రభుత్వం సృష్టించడం నేరము. భవిష్యత్తులో కూడా ఇలాంటివి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము ఈరోజు కూడా మేమేమనుకున్నామంటే పోలీసు వారి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాము, నేను పోయి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని వస్తానన్నా కూడా ఒప్పుకోవడం లేదు. ఆడు ఉన్నవాళ్ళు ఎస్ఐ గారు వాళ్ళు వీళ్ళు నువ్వు నేరుగా స్టేషన్ కాడికి పోయి ఇక్కడ రావాల్సిన పని లేదని మమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. కాబట్టి మేము వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకునేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా నిర్బంధించడం ఇది శోచనీయమని తెలియజేస్తున్నాను. కడప నగరపాలక సంస్థ జిల్లాలోని మున్సిపల్ అధికారులు సంపన్న వర్గాల బకాయిలను వదిలేసి సామాన్య ప్రజలను పీడిస్తూ పన్నులు వసూలు చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆరోపించారు. వసూలైన జనరల్ ఫండ్ను ప్రజా అవసరాల కోసం వినియోగించకుండా అధికార పార్టీ నేతల ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7న అఖిలపక్ష పార్టీలు
ప్రజా సంఘాలు చేపట్టనున్న జిల్లా వ్యాప్త ఆందోళనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాయలసీమ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం విఫలమైందని సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమకు రావాల్సిన నిధులు, నీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటు వంటి అంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు కూలికి పోతే కుండకాలాలా లేకపోతే ఎండేటటువంటి దౌర్భాగ్య జీవనం సాగించేటువంటి పేద కుటుంబాల పైన ప్రతాపం చూపించి మీరు పన్ను కట్టకపోతే 5,000, 2,000, 1,000 రూపాయలు పన్ను బకాయిలు ఉంటే నువ్వు కట్టకపోతే నీ కుళాయి కనెక్షన్ కట్ చేస్తాము, నీ ఇంటికి తాళాలు వేస్తామని చెప్పినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎక్కడే కానీ సంపన్న వర్గాల దొరికి పోయినటువంటి దాఖలాలే లేవు. ఇవాళ చాలా మంది లక్షల రూపాయల బకాయిలు ఉన్నారు. కడప నగరంలో ఉన్నటువంటి సాయిబాబా కాంప్లెక్స్కు సంబంధించి దాదాపు 3 కోట్ల బకాయిలు ఉన్నాయి. దొలిగిపోరు మీరు. ఎస్విడిసి బకాయిలు ఉంది, గ్లోబల్ కాలేజ్ బకాయి ఉంది, మదీనా కాలేజ్ బకాయిలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటే పేరు మోసిన పెద్ద మనుషుల ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వ్యాపార సముదాయాలు కావచ్చు, ఎన్జిఓస్ కాంప్లెక్స్ కావచ్చు, రెవెన్యూ క్వార్టర్స్ కావచ్చు, రైల్వే క్వార్టర్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి కూడా లక్షల రూపాయల బకాయిలు ఉంటా ఉన్నాయి. కానీ వాటిలోకి పోవట్లే. పైగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అమృత్ స్కీమ్ నుంచి రావాల్సినటువంటిది, లేకపోతే బీపీఎస్ నుంచి రావాల్సినటువంటిది, లేకపోతే మ్యూటేషన్కు సంబంధించినటువంటి, లేకపోతే డాక్యుమెంటేషన్కు సంబంధించినటువంటి స్టాంప్ డ్యూటీ ట్యాక్స్ ఏదైతే లోకల్ బాడీస్ రావాలో వాటికి కోట్ల రూపాయల బకాయిలు ఉంటా ఉన్నాయి. వాటిని మాత్రం పట్టించుకోకుండా కేవలము పేద ప్రజలను, సామాన్య మధ్యతరగతి కుటుంబాలను పిండి చేసి వసూలు చేసేటువంటి అధికారులు ఇంత ఒత్తిడి చేసి వసూలు చేసిన డబ్బులు జనరల్ ఫండ్ ఏమైనా జనం కోసం ఖర్చు పెడుతున్నారంటే అది కూడా లేదు. ఆ వచ్చిన డబ్బులు ఇవాళ పాలకవర్గం సమయం అయిపోయింది కాబట్టి ఇవాళ అధికార పార్టీ నేతలు కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో వాళ్ళ మనుషులను పెట్టి ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆదాయం ఉంది అని చెప్పి ఒక నిఘా విభాగాన్ని అనధికారికంగా స్థానిక సంస్థల్లో ఏర్పాటు చేసి ఆ డబ్బులను ఇవాళ అధికార పార్టీ నేతల జోబులు నింపడానికి, ఆదాయ వనరుగా మార్చుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. ఇంకా చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే సిటీ ప్లానింగ్లో ఎవరైనా బిల్డింగ్ కోసమో లేకపోతే ప్లాన్ అప్రూవల్ కోసమో అప్లై చేస్తే ఆ అప్రూవల్ అయ్యేటువంటి దానికి లోకల్ లీడర్కు ఖచ్చితంగా ఇంత పర్సెంటేజ్ ముట్ట చెప్తేనే పర్మిషన్ ఇస్తారనేటువంటి దిగజారుడు తనానికి గతంలో మనం చూసాము. దారి దోపిడీగాళ్ళు ఎవరైనా పోతాంటే ప్రయాణం చేసే వాళ్ళని నిలువున మొత్తం ఒలుచుకునేటువంటి దోపిడీ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ అధికార పార్టీ నేతల దోపిడీకి అదుపు లేకుండా పోతా ఉంది. కాబట్టి అధికారులు, అధికార పార్టీ నేతలు మీ వైఖరి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కడప నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి 2011 జనాభా ప్రాతిపదికన ఇవాళ డివిజన్లను పెంచుతున్నామని చెప్పి చెబుతున్నారు. అయ్యా 2026లో ఉంటున్నాం మనం. అప్పుడు 2011కు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన డివిజన్లు పెరగాలి తప్ప, జనాభా నిష్పత్తి ఇప్పుడు ఉన్నటువంటి సెన్సస్ ప్రకారం తీసుకోవాలి తప్ప ఎప్పుడో పాతకాలం నాటి లెక్కల ప్రకారం డివిజన్లు లెక్కేస్తామంటే సరైనది కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రాష్ట్ర రాజధాని అమరావతికి పార్లమెంటు చట్టం ద్వారా చట్టబద్ధత కల్పించడం హర్షణీయమైనప్పటికీ ఇప్పటికే చట్టంలో పొందుపరిచిన 11 సంవత్సరాలు అయినా అమలు కాని అంశాల మాటేమిటని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. శనివారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజ్ భవన్, రాష్ట్ర సచివాలయం, హైకోర్టు, శాసనసభ, శాసన మండలి భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు ఇవ్వాలని స్పష్టంగా పేర్కొనడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 ప్రకారం రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని స్పష్టంగా పేర్కొనడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి చట్ట ప్రకారం మన రాష్ట్రానికి రావాల్సిన పైన పేర్కొన్న అంశాలను సాధించాలని తులసిరెడ్డి ముఖ్యమంత్రికి సూచించారు. రాష్ట్ర సచివాలయం, శాసనసభ భవనం, శాసన మండలి భవనం,
హైకోర్టు ఇతర మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వము గ్రాంటు రూపంలో నిధులు ఇవ్వాలి అని స్పష్టంగా చట్టంలో ఉంది. మరి అమలు కాలేదు. దాని మాట ఏమిటి? అదేవిధంగా విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద స్పష్టంగా పేర్కొనడం జరిగింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వము బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలని స్పష్టంగా ఉంది. మరి అమలు కాలేదు. దాని మాట ఏమిటి? మరొక విషయం, విభజన చట్టంలో సెక్షన్ 85 సబ్ సెక్షన్ 2 ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. 60 రోజుల లోపల 11.5 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రాలేదు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోనే ఉంది. దాని మాట ఏమిటి? దాని తర్వాత విభజన చట్టంలో 13వ షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. దుగరాజపట్నంలో మేజర్ ఓడరేవు ఏర్పాటు చేయాలి. వాటి మాట ఏమిటి? ఇవే కాకుండా పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా గురించి. అదే అమలు కాలేదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి హక్కు, రాష్ట్రానికి సంజీవని లాంటిది. అది అమలు కాలేదు. దాని మాట ఏమిటి? ఇక చివరిగా రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ఏర్పాటు చేయాలి, ప్రకటించాలి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదును ఫ్రీ జోన్గా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి అన్ని ప్రాంతాల వారికి చెందాలి. ప్రస్తుతం నవ్య ఆంధ్రప్రదేశ్ను 4 జోన్లుగా విభజించారు. అందులో రాజధాని ప్రాంతం 3వ జోన్లో ఉంది. మిగతా ప్రాంతాల వారికి అవకాశాలు ఉండవు. కాబట్టి దాన్ని ఫ్రీ జోన్గా ప్రకటిస్తే అందరికీ అవకాశాలు వస్తాయి. కాబట్టి రాజధాని అమరావతి ప్రాంతాన్ని వెంటనే ఫ్రీ జోన్గా ప్రకటించాలని, ఆల్రెడీ చట్టంలో ఉండే అమలు కాని అంశాల మీద దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ప్రొద్దుటూరు బొల్లవరం వెంకటేశ్వర స్వామి సాక్షిగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అపచారాలకు నిలయంగా మారిందంటూ బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవని మండిపడ్డారు. 40 ఏళ్ల ప్రయాణంలో ఒక స్త్రీని అతుక్కోవటం, కౌగిలించుకోవటం తప్పేంటని బిఆర్ నాయుడు అనటం చూస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, ఇలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటే తక్షణమే బిఆర్ నాయుడిని టీటీడీ పాలక మండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కావాలంటే మీ పార్టీలోని మరో వ్యక్తిని నియమించుకోండి, కానీ ఇలాంటి వారిని కొనసాగించవద్దన్నారు. ఆ వాతావరణం కూడా మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 7 కొండలు, ఇంతటి పవిత్రత ఉంది, అంతటి విశ్వాసం ఉంది భారతీయులకు. మరి అట్లాంటి చోట స్వామివారికి సేవ చేయడానికి కానీ, స్వామివారిని సేవించే భక్తులకు సౌకర్యాలు సమకూర్చడానికి కానీ పాలక మండలి పనిచేస్తుంది. ఆ పాలక మండలి అధ్యక్షుడే అత్యంత ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యతను కలిగిన స్థానంలో ఉంటాడు. అదే బిఆర్ నాయుడు. మరి ఆయన ఎంత పవిత్రంగా ఉండాలా? గతం కథ. ఆయన ఆలోచనలు కానీ, స్వామివారి పట్ల ఆయనకుండే అంకిత భావం కానీ, స్వామివారిని సేవించే భక్తుల పట్ల ఆయనకుండే నిబద్ధత కానీ, ఆయన వ్యక్తిగత జీవితం కానీ అన్నీ కూడా పవిత్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పవిత్రత లోపించింది, ఆ పవిత్రత లోపిస్తుంది. అసాంఘికమైన కార్యాలకు కార్యోన్ముఖుడు అవుతాడు ఆ మనిషి అన్నప్పుడు ఆ స్థానంలోకి రాకూడదు బిఆర్ నాయుడు గారు. రాకుండా నీ వ్యక్తిగతమైన జీవితాన్ని నువ్వు ఎట్లా అనుభవించినా కానీ ఈరోజు నీ గురించి మాట్లాడే అవసరం లేదు. సరే, ఆయన కంటే సిగ్గు ఎగ్గు లేదు బిఆర్ నాయుడు గారికి. కానీ ఆయన అపాయింట్ చేసినటువంటి ఈ ప్రభుత్వానికైనా నిబద్ధత ఉండాలి కదా. ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికైనా కానీ ఆ నిబద్ధత ఉండాలి కదా. ఆధ్యాత్మ ఆలోచనల పట్ల నేను వెంకటేశ్వర స్వామిని కొలుస్తా అంటాడు, నాకు భక్తి ఉంది అంటాడు, ఇతరులకు భక్తి లేదంటాడు ఆయన. మరి నీకు భక్తి కలిగిన వానివైతే
నిజంగాను ఏడుకొండల వానిపైన చిత్తశుద్ధి కలిగిన భక్తే ముఖ్యమంత్రి గారికి ఉంటే బిఆర్ నాయుడు చరిత్ర బయటకు వచ్చిన మరుక్షణమే పదవీచ్యుతుని చేసిండు. ఇప్పటికి చేయలేదంటే స్వామివారి పట్ల భక్తి కంటే తన రాజకీయాన్ని అబద్ధాలను నిజాలు చేసేదానికి ఉపయోగపడే మనుషుల పట్లనే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఇష్టం ఉంది. ఇట్లా ఎంతమంది ఎన్ని తప్పులు చేసినా కూడా పవిత్రమైనటువంటి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి అంతటి అపవిత్రమైన మాటను అబద్ధాన్ని నిజం చేసేదానికి ప్రయత్నం చేసినాడు నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికైతే స్వామివారి యొక్క ప్రసాదాన్ని మనం అత్యంత పవిత్రంగా భావించి స్వీకరిస్తాం. అందులో పంది కొవ్వు కలిసిందని చెప్పి ఏ ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి ఆధారాలతో ఆయన చేసిన ఆ ఒక్క చెడు మాట శిక్షకు అర్హుడు. అది ఏడుకొండల వాని యొక్క సమయం ఎప్పుడు తీసుకుంటాడో కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే మాత్రం శిక్ష తప్పదు. ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేధావులు కానీ భక్తులు కానీ ఆధ్యాత్మిక ఆలోచనల పట్ల నమ్మకం కలిగిన ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించండి, మరొక మంచి మనిషిని ఏర్పాటు చేయండి. ఈయన తీసేసి వేరే వాడిని పెట్టినా మీవాడే ఉంటాడు, మావాడే ఉన్నాడు కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.